నమస్కారం ఇది సంగతికి స్వాగతం. దేశం మరో ఓట్ల పండుగకి సన్నద్ధమవుతోంది. ముందస్తు సాధారణం పేరు ఏదైనా కావచ్చు. శీతల గదులు వదిలి నాయకులు గల్లీ గల్లీలు చుట్టేస్తున్నారు. అదృష్టాల్ని పరీక్షించుకునేందుకు అస్త్రశస్త్రాలు సమకూర్చుకుంటున్నారు. అధికార కాంగ్రెస్ నుంచి రాష్ట్రంలోని పిల్ల పార్టీ వైకాపా వరకు అదే సందడి. అదను చూసి వడివడిగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ భవిష్యత్ నాయకత్వం పైన స్పష్టత ఇచ్చేసింది. మరో పార్టీ అప్పుడే 2014 కోసం అభ్యర్థుల్ని ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేసింది. సార్వత్రికానికి 15 నెలలు మిగిలుండగానే ఎందుకీ రాజకీయ కోలాహలం? ఊహించిందే జరగనుందా? సాధారణ ఎన్నికల నగరా ముందే మొగనుందా? రాజకీయ పార్టీల హడావుడి సన్నాహాలు, యూపీఏ నాయకత్వం, కాంగ్రెస్లో ఆదుర్దా ఒక్కరోజులోనే కొత్త ఢిల్లీ రాజకీయ సమీకరణాల్లో భారీగా వేడి పుట్టిస్తున్నాయి. కారణాలు ఏవైనా కావచ్చు, అంచనాలు, అవసరాలు ఏవైనా 2014కి ముందే అవసరం అయితే రానున్న ఏప్రిల్ మే నాటికే కథన రంగానికి సర్వం సిద్ధం చేసుకుంటున్న కాంగీయులు, సై అంటున్న సమాజ్వాదీ పార్టీ పుత్తు పొడుపుల ప్రయత్నాలు, పిల్ల పార్టీల తెర వెనుక ఊగిసలాటలు ఆ ముందస్తు సంకేతాలకి మరింత బలం చేకూరుస్తున్నాయి. అనుమానాలు తొలగిపోయాయి. అంచనాలు దాదాపు ఖచ్చితమవుతున్నాయి. దినదినగండం 4 ఏళ్ల ఆయుష్గా నెట్టుకొస్తున్న యూపీఏ 2 అదును చూసి చకచకా అడుగులు వేస్తోంది. ముందస్తు రాగాలకు బలం చేకూరుస్తూ రాహుల్ని కథన రంగానికి సిద్ధం చేస్తూ ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుని భవిష్య నాయకత్వాన్ని ఖరారు చేసింది. పొత్తులతో పాటు ఎన్నికల హామీ పత్రం తయారీకి కమిటీ వేసిన కాంగ్రెస్ ప్రత్యర్థుల్ని అయోమయంలోకి, విశ్లేషకుల్ని ఆశ్చర్యంలోకి నెట్టింది. నిర్ణీత గడువుకి ఏడాదిన్నర ముందే ఒక జాతీయ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయమే జరగబోయే పరిణామాలకి జోస్యం చెబుతోంది. Yes, I would think there can be a midterm poll. It can be earlier. It was thought that maybe next year, September, October. Many people felt, it may be advanced. It could even be April, May. Much will depend on what the allies and supporters of the Congress party decide, how quickly they are ready for an election. ఈ దిశగా కాంగ్రెస్ పార్టీనే విస్పష్ట సంకేతాలిచ్చింది. రాహుల్ కి పగ్గాల అప్పగింత వార్తల్ని నిజం చేస్తూ ఆయన నేతృత్వంలోనే సార్వత్రిక బరిలో నిలవాలని కాంగీయులు అధికారికంగా నిర్ణయించారు. ఎన్నికల సమన్వయ కమిటీకి సారథ్య బాధ్యతలు రాహుల్ కి అప్పగించనున్నారు. యూపీఏ 3 రూపురేఖలు ఖరారు చేసే బాధ్యతని ఏకే యాంటోనీ భుజస్కంధాలపై పెట్టారు. ప్రభుత్వ పథకాల రూపకల్పన బాధ్యతని యాంటోనీకే అప్పగించారు. సమాచార సంబంధాలు, ప్రచారం బాధ్యతల్ని మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కి ఇచ్చారు. రాహుల్ నేతృత్వంలోని సమన్వయ బృందంలో అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్, మధుసూదన్ మిస్త్రీ, జైరాం సభ్యులుగా ఉంటారు. You may remember that on 9th November, after Samvad Baitak held in Surajkund, we had announced that Congress President had told in the meeting that she has already constituted an election coordination committee keeping in view the forthcoming Lok Sabha elections in 2014 and 3 subgroups to facilitate the party work and other coordinating activities. So she has announced formally today. వీటన్నింటిని బట్టి చూస్తే ముందస్తు ఖాయం అనేది విస్పష్టం. కానీ ఖచ్చితంగా చెప్పాలి అంటే ముహూర్తం ఎప్పుడు అనేదే తేలాల్సి ఉంది. దీనిని నిర్ణయించేది కొన్ని పార్టీలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉన్న అయోమయాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు ఎన్సీపీ, సమాజ్వాదీ కాచుకుని కూర్చున్నాయి. ఎన్నికలెంత ఆలస్యమైతే అంత మంచిదనే ఆలోచనలో బీఎస్పీ ఉంది. ఇదే సమయంలో ఎస్పీ, బీఎస్పీ 2 పార్టీలు ఎన్నికలకి సిద్ధంగా ఉండాలని ఇప్పటికే శ్రేణులకి పిలుపునిచ్చాయి. ఎస్పీ అయితే ఒక అడుగు ముందుకేసి 2014 ఎన్నికల కోసం అప్పుడే లోక్సభ అభ్యర్థుల్ని ప్రకటించింది. మరో కీలక భాగస్వామి డీఎంకే వైఖరి ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలతో తేలిపోనుంది. ఎఫ్డీఏలపై తమ వైఖరి అప్పటికీ స్పష్టం చేస్తామని ఇప్పటికే ప్రకటించారు కరుణానిధి. డీఎంకే అనే కాక యూపీఏతో ఉండేదెవరు వీడేదెవరు అనేది
ఆ సమావేశాల చివరికి తేలిపోతుంది. Congress's strategy will be now to somehow get over the winter session of Parliament, to get through the bills that it wants to, present a populist budget in 2013, and I think after that to be ready to face elections if they happen to come on early. Of course they would like elections to be held on time, but I suspect that they would be getting ready also for the early elections. వీటిని బట్టి చూస్తే 2013 సెప్టెంబర్, అక్టోబర్ లేదా ఏప్రిల్, మే ఆ ఘడియలు ఎప్పుడనేది అయినా జరగబోతున్న చిత్రం మాత్రం స్పష్టమైపోయింది. మరి ఇక నుంచి కొత్త ఢిల్లీ వేదికగా రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారతాయో చూడాలి.